ఓం అందరికీ నమస్తే. బ్రహ్మచారి కర్తవ్యములు సత్యార్థ ప్రకాశము మహర్షి దయానంద సరస్వతి రచన చేసినటువంటి గ్రంథము. చూడండి, ఇక్కడ బ్రహ్మచారి యొక్క కర్తవ్యములు ఏమిటి అని తెలుసుకోవాలి. అంటే విద్యాభ్యాసం చేసేటటువంటి బ్రహ్మచారి ఏ యొక్క నియమాలను పాటించాలి, అతని కర్తవ్యాలు ఏమిటి చూడండి. మనుధర్మ శాస్త్రంలో ఈ యొక్క శ్లోకములను ప్రమాణం తీసుకొని ఇక్కడ దీని భావార్థాలు చూడండి. బ్రహ్మచారి బ్రహ్మచారిణి అంటే ఇద్దరు బ్రహ్మచారి బ్రహ్మచారిణి ఇరువురు మద్యమును మాంసమును గంధమును మాలలను రసమును స్త్రీ పురుషుల యొక్క సంగమమును పులుపు వస్తువులను అన్నిటినీ ప్రాణి హింసనమును అంగమర్దనము నిమిత్తము లేక ఉపస్థేంద్రియ స్పర్శము కంటిలో నంజనము చెప్పులు ఛత్రము ధరించుట కామము క్రోధము లోభము మోహము భయము శోకము ఈర్ష్యా ద్వేషములు నృత్యము అంటే డ్యాన్స్ వేయుట, అలాగే గానము పాటలు పాడుట, వాద్యవాదనములు సంగీతము సంబంధించినవి, అలాగే ద్యూతము జనవాదము నింద మిథ్యాభాషణము స్త్రీ దర్శనము ఆశ్రయము పరులకు హాని చేయుట మున్నగు కుకర్మలు విడువవలయను. చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్పబడినటువంటి అన్ని కుకర్మలను బ్రహ్మచారి విడివాలి. వాటి ఏ ఒక్కటి కూడా వాటిలో ఉండకూడదు బ్రహ్మచారికి. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. అంతటా ఒంటరిగా పడుకొనవలెను. అలాగే అతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒంటరిగా పడుకోవాలి, సింగల్గా. అలాగే వీర్యమును ఎన్నడూ స్ఖలనము చేయరాదు. తన యొక్క శరీరములో ఉన్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి పదార్థం వీర్యాన్ని స్ఖలనము చేయరాదు. కోరి వీర్యస్ఖలనము చేసుకొనినా అతడు తన బ్రహ్మచర్య వ్రతమును నాశనము చేసుకొనినట్లు ఎంచవలయను. అంటే కోరి తన యొక్క వీర్యాన్ని పోగొట్టుకుంటే అతడు తన యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని పోగొట్టుకున్నట్టే, నాశనం చేసుకున్నట్టే అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి నియమాలు ఉన్నాయో. బ్రహ్మచారి మాంసం తినవద్దు, అలాగే స్ప్రేలు సెంట్లు కొట్టుకోవద్దు, అలాగే మాలలు మెడలో దండలు మాలలు ఇట్లా గొలుసులు వేయకూడదు, అలాగే స్త్రీ పురుషుల యొక్క సంగమం అందరూ కలిసిమెలిసి ఉండడం అట్లా చేయకూడదు, అలాగే పులుపు వస్తువులన్నిటినీ కూడా విసర్జించాలి, ప్రాణి హింస చేయకూడదు, ఏ ప్రాణికి హింసించకూడదు. ఇటువంటి నియమాలన్నిటినీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్నీ విడవాలి. అలాగే సినిమాలు చూడకూడదు, పాటలు పాడకూడదు, డ్యాన్సులు వేయకూడదు, అలాగే కంటిలో నంజనము అంటే కాటుక పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు, చెప్పులు కూడా ధరించకూడదు బ్రహ్మచారి. చూడండి, ఇన్ని నియమాలు పాటిస్తే కానీ అతనికి విద్య రాదు. ఊరికనే విద్యలు రావు. ఇవన్నీ కూడా ఇందాక చెప్పబడినటువంటి ఈ కర్తవ్యాలన్నిటినీ ఎవరైతే పాటిస్తారో అతని బ్రహ్మచారి. ఓం.